క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహోన్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము అపోస్తల కార్యములు 16వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో తిమోతి అనే ఒక వ్యక్తిని గురించి వింటాం. తిమోతి తల్లి ఒక యూదురాలు కాగా తండ్రి గ్రీసు దేశస్థుడు. పౌలు సువార్త పర్యటనలో తిమోతిని తన వెంట పెట్టుకొని వెళ్ళగోరాడు. కానీ సున్నతి లేని వారిని యూదులు చేర్చుకోరు గనుక అతనికి సున్నతి చేయించాడు. పౌలును మాసిదోనియాకు వెళ్ళుమని ఒక వ్యక్తి అర్థిస్తున్న ఒక దర్శనము అతనికి కలిగింది. అతడు తన సహచరులతో కలిసి మాసిదోనియాకు వెళ్ళాలని గ్రహించి ఆ దిశగా ముందుకు పయనమయ్యాడు. వాక్యాన్ని వినాలని కోరుకునే లుదియా అనే ఒక స్త్రీని వారక్కడ కలుసుకున్నారు. వాక్యం విన్న తర్వాత ఆమె తన ఇంటి వారితో కలిసి బాప్టిస్మము తీసుకుంది. ఆ తర్వాత వారు అక్కడి నుండి బయలుదేరారు. అటు పిమ్మట పుతోను అను దయ్యం పట్టిన ఒక స్త్రీ వారికి ఎదురైంది. సోదే చెప్పడం ద్వారా ఆమె తన యజమానులకు గొప్ప లాభం చేకూర్చేది. అప్పుడు పౌలు శీలలు యేసు నామంలో ఆమెను పట్టి పీడిస్తున్న దయ్యాన్ని వెలగొట్టారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఈ సందేశంలో తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1 నుండి 40వ వచనం వరకు శ్రద్ధగా వినండి. పౌలు దెర్బేకు లుస్త్రకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలో ఈకొనియలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలుసు గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాడు. వారు ఆయా పట్టణముల ద్వారా వెళుతూ యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించారు. గనుక సంఘాలు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉన్నాయి. ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకుంటున్నట్లు రాత్రివేళ పౌలుకు దర్శనం కలిగింది. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరడానికి యత్నం చేశాము. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముత్రాకేకు, మరునాడు నెయపొలికి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము. మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీయుల ప్రవాస స్థానము అయి ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉన్నాము. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాము. అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వింటూ ఉన్నది. ఆమె ఊదారంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచాడు గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. ఆమె ఇంటివారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానను అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండాలని వేడుకొని మమ్మను బలవంతం చేసింది. మేము ప్రార్థనా స్థలానికి వెడుతూ ఉండగా పుతోను అనే దయ్యము పట్టినదై సోదె చెప్పడము చేత తన యజమానులకు బహు లాభము సంపాదించి పెడుతున్న
ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఆమె ఈలాగు అనేక దినాలు చేస్తూ ఉన్నది గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపో అని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను అని ఆ దయ్యముతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయిందని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయారు. అంతటా న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించడానికైనా చేయడానికైనా కూడని ఆచారాలు ప్రచురిస్తూ మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చింది. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండవేసి బిగించాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తిదూసి తనను తాను చంపుకొనబోయాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేమి చెయ్యాలి అని అడిగాడు. అందుకు వారన్నారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు. అతనికి అతని ఇంటనున్న వారికందరికీ దేవుని వాక్యమును వీరు బోధించారు. రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదల చేయమని చెప్పడానికి బంటులను పంపారు. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పోండి అని చెప్పాడు. అయితే పౌలు అన్నాడు, వారు న్యాయము విచారించకుండానే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొడతారా? మేము ఒప్పము. వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాడు. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకున్నారు. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. ప్రియ శ్రోతలు, విన్నారా? 16వ అధ్యాయంలో పౌలు యొక్క రెండో సౌవార్తిక యాత్ర మొదలవుతుంది. పౌలు శీల కలిసి ప్రయాణించారు. సిరియా, కిలికియా ప్రాంతాలలో పర్యటించారు. సంఘాలను బలపరిచారు. ఆ తరువాత గలతీ ప్రాంతాలు సందర్శించారు. యూదా మతవాదుల బెడద ఇక్కడే మొదలైంది. గలతీ పత్రికలో పౌలు
ఈ యూదా మతవాదుల చేతుల్లో పడకుండా విశ్వాసులను గట్టిగా హెచ్చరించాడు. విశ్వాసము ద్వారానే నీతిమంతులమవుతాము. రక్షించే కృప మనకు జీవించే కృపగా జీవితాంతం వరకు మనల్ని నడిపిస్తుంది. కృప జీవమునకు మార్గం, కృపే జీవమార్గం. పౌలు మాసిదోనియా దర్శనం చూచాడు. ఫిలిప్పికి వచ్చి అక్కడ చెరసాలలో పడ్డాడు. పౌలు, శీల అర్ధరాత్రి ప్రార్థన చేశారు. భూకంపానికి చెరసాల పునాదులు అదిరిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. చెరసాల అధిపతి హృదయపు తలుపులు తెరుచుకున్నాయి. అతడు క్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించాడు. పౌలు మొదట దెర్బేకు వచ్చాడు. ఆ తరువాత లుస్త్రకు వెళ్ళాడు. అక్కడ తిమోతి అనే యువకుడు పౌలుకు దొరికాడు. తిమోతి తల్లిని అవ్వను పౌలు బాగా ఎరుగును. తన మొదటి యాత్రలోనే తిమోతిని పౌలు ప్రభువు వద్దకు నడిపించాడు. ఈ రెండో యాత్రలో తిమోతిని కూడా తనతో తీసుకువెళ్దామనుకున్నాడు. ఇప్పుడు ముగ్గురయ్యారు: పౌలు, శీల, తిమోతి. పౌలు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు తీతు అనే అన్య యువకుణ్ణి తీసుకువెడతాడు. అతడు సున్నతి లేనివాడు. ఆ విషయం పౌలు అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడిక్కడ తిమోతిని తనతో తీసుకువెడుతున్నాడు. తిమోతి పౌలు యొక్క సహసేవకుడు. తిమోతికి సున్నతి చేయించాడు. సున్నతిలో విశేషమేమీ లేదు గాని అది ఒక పెద్ద సమస్య కాకూడదు అని పౌలు అభిప్రాయం. ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్, మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. వెండి బంగారము ధనము వస్తువులన్నీ యౌవన వ్యర్థాకర్షణలు ఒక క్షణము మాత్రమేగా. వెండి బంగారము ధనము వస్తువులన్నీ యౌవన వ్యర్థాకర్షణలు ఒక క్షణము మాత్రమేగా. వాటి అందము పుష్పము వలె ఎండిపోవున్, అయితే ప్రభువు వాక్యమేగా నిత్యము నిలుచున్. వాటి అందము పుష్పము వలె ఎండిపోవున్, అయితే ప్రభువు వాక్యమేగా నిత్యము నిలుచున్. ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్. భూమి పునాది వేయక మునుపే ఏర్పరచెన్, క్రీస్తు మిమ్మును స్వరక్తము చే విమోచించెను. భూమి పునాది వేయక మునుపే ఏర్పరచెన్, క్రీస్తు మిమ్మును స్వరక్తము చే విమోచించెను. జీవవాక్యము ద్వారా మార్చుకొనుడి మనసున్, సజీవరాళ్ళుగా మిమ్ములను ప్రభువు ఎంచును. జీవవాక్యము ద్వారా మార్చుకొనుడి మనసున్, సజీవరాళ్ళుగా మిమ్ములను ప్రభువు ఎంచును. ప్రభువు దివ్య వాక్యము
ఎల్లవేళలా నిలుచున్ ఒకటి కొరింథీ 9వ అధ్యాయం 19 నుండి 20వ వచనం వరకు పౌలు అన్నాడు, నేను అందరి విషయము స్వతంత్రుడను అయి ఉన్నా ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. యూదులను సంపాదించుకోవడానికి యూదులకు యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను. వివాదాలు తలెత్తకుండా పౌలు ఈ విధంగా అందరి నోళ్ళు మూశాడు. సున్నతి ద్వారా రక్షణ రాదు. ఆ మాటకొస్తే బాప్తిస్మము ద్వారా కూడా రక్షణ రాదు. అయితే రక్షించబడిన వారు తప్పకుండా బాప్తిస్మం తీసుకుంటారు. సున్నతి గలవారి మధ్య తిమోతి సేవకు అంతరాయం కలగకుండా తిమోతికి సున్నతి చేయించాడు పౌలు. గలతీ ప్రాంతంలో పౌలుకు దేవుడు గొప్ప సేవను అప్పగించాడు. ఎన్నెన్నో కొత్త సంఘాలు ఆ ప్రాంతాలలో స్థాపించబడ్డాయి. ఇప్పుడు పౌలు ఫిలిప్పి పట్టణానికి వెడుతున్నాడు. ఫ్రుగియా, గలతియా ప్రాంతాలవి. ఉత్తరాదిన పౌలు ఎక్కువగా ప్రయాణిస్తున్నాడు. ఆసియా ఎఫెసు దిశగా దక్షిణాన ఉంది. ఎఫెసు ఆసియా రాష్ట్రానికి రాజధాని. అక్కడ గ్రీకు సంస్కృతి ప్రజలకు అలవడింది. గలతీ, ఫ్రుగియా, ఆసియా ప్రాంతాలలో పర్యటించి తిరిగి అంతియోకుకు వచ్చి సేవా నివేదికను సమర్పిస్తాడు. అయితే దేవుని ఆత్మ వారిని ఆసియాకు వెళ్ళనివ్వలేదు. పరిశుద్ధాత్మ వారిని వేరొక దిశగా వెళ్ళమంటున్నాడు. బితుయేనియా ఉత్తరాన ఉంది. అక్కడ హెబ్రీయులు ఎక్కువగా ఉన్నారు. అది గొప్ప వాణిజ్య కేంద్రం. ఈ ప్రాంతం ఇప్పుడు టర్కీలో ఉంది. దేవుని ఆత్మ దక్షిణానికి ఆసియాకు వెళ్ళవద్దన్నాడు. ఉత్తరాన బితుయేనియా వరకు వెళ్ళవద్దు అంటున్నాడు. తాను తూర్పు నుంచి వచ్చాడు. ఇప్పుడు పౌలు ఎటు వెళ్ళాలి? పడమటి దిశగా వెళ్ళాలి. పడమరగా వెళుతూ త్రోయకు వచ్చాడు. అక్కడ ఆగిపోయాడు. ముందుకు వెళ్ళాలంటే సముద్ర ప్రయాణం చేయాల్సి ఉంది. ఎటూ తోచక పౌలు అక్కడే ఆగిపోయాడు. పరిశుద్ధాత్మ పౌలును ఐరోపా ఖండానికి తీసుకెళ్లాలని ఉన్నాడు. ఆ రాత్రి పౌలుకు దర్శనం కలిగింది. అది మాసిదోనియా దర్శనం. మాసిదోనియా ఐరోపా ఖండంలో ఉంది. యూజియన్ సముద్రం దాటాలి. పౌలేమో ఆసియాలో ఉన్నాడు. ఆసియా నుండి సువార్త ఇప్పుడు ఐరోపా ఖండానికి వెళ్ళిపోతోంది. దేవుని ఆత్మ పౌలును ఆ దిశగా నడిపిస్తున్నాడు. అది దేవుని చిత్తం. 10వ వచనం నుండి మేము బయలుదేరాము అంటూ లూకా రాస్తున్నాడు. అంటే లూకా కూడా వీరితో ప్రయాణం చేశాడని మనం గ్రహించాలి. ఇప్పుడు 4 అయ్యారు. పౌలు, సీల, తిమోతి, వైద్యుడైన లూకా. వీరు సముద్ర ప్రయాణం చేసి ఐరోపాకు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతున్నారు. త్రోయ, సుముత్రాకే, నెయపొలి, అక్కడి నుండి ఫిలిప్పి. నెయపొలి తీరాన ఉన్న ఒక రేవు పట్టణం. ఫిలిప్పి మాసిదోనియాలో ఒక వలస కేంద్రం. రోమా ప్రభుత్వం నిర్వహించే వలస స్థావరం అది. అక్కడ రోమా గవర్నరు కార్యాలయం ఉంది. అక్కడి ప్రజలు రోమా సంస్కృతిని చేపట్టారు. వారు లాటిన్ భాష మాట్లాడతారు. ఫిలిప్పి సంఘమంటే పౌలుకు ఎంతో శ్రద్ధ, ప్రేమ. వారికి పౌలు ఆ తరువాత ఆనంద పత్రిక రాశాడు. ఈ ఫిలిప్పి సంఘంలో బలమైన విశ్వాసులున్నారు. ఆ పట్టణానికి వెలుపల నదీ తీరాన ఏదో ప్రార్థన కూటం జరుగుతోంది. మాసిదోనియాలో దర్శనంలో కనపడిన వ్యక్తి ఎవరో. పౌలు ఈ ప్రార్థన కూటానికి వెళ్ళాడు. అక్కడ లూదియా అనే మహిళతో పరిచయమైంది. ఒకవేళ ఈమె దర్శనంలోని వ్యక్తేమో. ఈమె తుయతైర పట్టణానికి చెందిన స్త్రీ. తుయతైర చిన్నాసియాలోని పట్టణం. ప్రకటన 2వ అధ్యాయంలో తుయతైర సంఘానికి ప్రభువు ఉత్తరం రాశాడు. ఈ లుదియా సత్యయేక దేవుణ్ణి ఆరాధిస్తుంది.
గాని ఆమెకు ప్రభువును గురించి అంతగా తెలియదు. లుదియా మంచి సాక్ష్యము గల మహిళ. ఆమె నాయకురాలు. ఆమె ప్రార్థన కూటం నడుపుతోంది. ఐరోపా ఖండంలో ఆమె మొదటి క్రైస్తవురాలు. ఈమె భర్త ఎవరో మనకు తెలియదు. ఈమె సాక్ష్యం ద్వారా కుటుంబమంతా ప్రభువునందు విశ్వసించింది. పౌలు, ఆయనతో ఉన్న సువార్త బృందము ఆమె ఇంట్లో విడిది చేశారు. ఆమె సంపన్నురాలు. వీరికందరికీ ఘనంగా ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ మరో అనుభవం ఎదురైంది. ఆమె దయ్యం పట్టిన ఒక చిన్నది. దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం దేవుడు అపోస్తలులకిచ్చాడు. దయ్యాలున్నాయి, జాగ్రత్త. ఆమె ఒక బానిస పిల్ల. సోదె చెప్తుంది. ఆమె యజమానికి ఎంతో లాభం గడించి పెడుతోంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పౌలు దయ్యాన్ని గద్దించి వెళ్ళగొట్టాడు. పౌలు వల్ల యజమానికి ఎంతో నష్టం వాటిల్లింది. తమ లాభ సాధనం పోయింది. వారు పౌలు మీదికి, ఆయన బృందం మీదికి ఎగబడ్డారు. ఫిలిప్పి ఒక రోమను వలస కేంద్రం. రోమను విగ్రహాలను వీరు పూజిస్తారు. పౌలు, ఈయన మనుషులు మన సంస్కృతిని, మన సభ్యతను రూపుమాపాలని వచ్చారు అని చెప్పి వారిని బాగా కొట్టారు. ఆ పళాన వారిని చెరసాలలోకి తోసివేశారు. వారి కాళ్లకు బొండవేసి బిగించారు. అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడసాగారు. చెరసాల పునాదులు అదిరేటంతగా భూకంపం వచ్చింది. చెరసాల తలుపులు బార్లాగా తెరుచుకున్నాయి. ఫిలిప్పి చెరసాల నాయకుణ్ణి ఒక్కసారి చూడండి. ఖైదీలను గురించిన బాధ్యత అతనిదే. తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఖైదీల సంకెళ్ళు తెగి కింద పడ్డాయి. ఇంకేముంది, ఖైదీలు పారిపోయారు అనుకున్నాడు అధిపతి. ఒక అధికారిగా తన అసమర్థతకు రాజు చేతిలో శిక్ష విధించబడుతుంది. తాను చనిపోవడం మంచిది అనుకున్నాడు. చనిపోయాక ఎక్కడికి వెడతాను అనే ప్రశ్న అతని మనసులో దోబూచులాడుతోంది. నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు అంటూ పౌలు బిగ్గరగా కేక వేసి చెప్పాడు. అతనికి నిత్యత్వమును గురించిన ఆలోచన మొదలైంది. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి? దీనికి క్లుప్తంగా, సూటిగా పౌలు జవాబిచ్చాడు. ప్రభువునందు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. నీవే కాదు, నీ సాక్ష్యం ద్వారా నీ ఇంటివారు రక్షణ పొందుతారు. అధిపతి తన ఇంటివారి పక్షాన తీర్మానం చేయగలడా? అది కుదరదు. సాక్ష్యం ఇవ్వగలడు. అప్పుడు ఇతరులు యేసును నమ్ముకుంటారు. ఒకడు మరొకరిని ప్రభువు దగ్గరికి నడిపించాలి. ఎవరు నమ్ముతారో వారికే రక్షణ. రక్షణానుభవం ఒకరు మరొకరికి బదిలీ చేయజాలడు. అధిపతి వారికి గాయాలు చేశాడు. ఇప్పుడు అవే చేతులతో వారి గాయాలు కడుగుతున్నాడు. చెరసాల అధిపతిలో మార్పు వచ్చింది. అతనిలో గొప్ప పరివర్తన కలిగింది. ఇదంతా ఒకే రాత్రి జరిగిన సంఘటన. దెబ్బలు తిన్నారు, చెరసాలలో పడద్రోయబడ్డారు. దేవుడు జోక్యం కలిగించుకొని వారిని విడుదల చేశాడు. ఇప్పుడు ఆ అధిపతి ఇంటిలో నూతన విశ్వాసులతో కలిసి ఆనందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంతలో పై అధికారులు తాము చేసిన తప్పును గుర్తించి వారిని విడుదల చేయాలని వచ్చి చూస్తే వారు చెరసాలలో లేరు. దేవుడు వారిని విడిపించాడు. అధికారులు సరే వెళ్ళిపోండి అంటే పౌలు అందుకు సమ్మతించలేదు. మమ్ములను బహిరంగంగా కొట్టారు, నిర్బంధంలో ఉంచారు, మేము రహస్యంగా పోయేది లేదు అన్నప్పుడు అధికారులు వారిని బ్రతిమలాడి పంపారు. వారు లుదియ ఇంటిలో ఉన్నారు. పౌలు విశ్వాసులకు ఎట్టి తొందర కలుగకుండా అధికారులతో అలా వ్యవహరించాడు. శ్రోతలు, చెరసాలలోని పౌలును చూడండి. బంధకాలలో కూడా క్రీస్తు పౌలుతో ఉన్నాడు. క్రీస్తు తనతో ఉన్నందున చెరసాలలో పౌలు ఆనందగీతాలు పాడగలిగాడు. తనను హింసించిన అధిపతి రక్షణకై పౌలు ద్వారం తెరిచాడు. తనను బాధపెట్టిన చెరసాల నాయకునికి తాను ప్రేమ సందేశం బోధించాడు.
ఫిలిప్పిలోని విశ్వాసులు తలెత్తుకొని తిరగగలిగేటట్లు తాను రహస్యంగా పారిపోలేదు. హుందాగా, అధికారపూర్వకంగా అధికారులతో మాట్లాడాడు. చెరసాల అధిపతిని చూడండి, అతనిలోని పరివర్తన అతని ప్రవర్తనలో కనిపించింది. దైవదాసుల గాయాలు కడిగాడు, వారికి మంచి ఆతిథ్యమిచ్చాడు. అతని క్రూర హృదయం ఎంతగానో మెత్తబడింది. అతని రక్షణ అతని హృదయ పరివర్తనలో ఆరంభమై అతని దృక్పథాన్ని, వైఖరిని, చర్యలను మార్చివేసింది. ప్రియ సోదర సోదరి, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచితే చాలు, నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. దీనికి నీ తీర్మానమేమిటి? పాఠం సమాప్తం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి అక్కడ కనుగొన్న దంపతులు ఎవరు? పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి అక్కడ కనుగొన్న దంపతులు ఎవరు? 1 అకులా ప్రిస్కిల్లా, 2 అననీయ ప్రిస్కిల్లా, 3 అననీయ సప్పీరా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇందులో మనము తిమోతి అనే శిష్యుని గురించి విన్నాం. పౌలును మాసిదోనియాకు వెళ్ళమని ఒక వ్యక్తి అర్థిస్తున్న ఒక గొప్ప దర్శనము అతనికి కలిగింది. అతడు తన సహచరులతో కలిసి మాసిదోనియాకు వెళ్ళాలని గ్రహించారు. లూదియా అనే ఒక స్త్రీ కూడా అక్కడ వాక్యం విన్న తర్వాత ఆమె తన ఇంటి వారితో కలిసి బాప్టిస్మం తీసుకుంది. ఆ మీదట పుతోను అనే దయ్యం పట్టిన స్త్రీని వారు బాగు చేశారు. సోదె చెప్పడం ద్వారా ఆమె తన యజమానులకు గొప్ప లాభం చేకూర్చేది. అప్పుడు పౌలు శీలలు యేసు నామంలో ఆమెను పట్టి పీడిస్తున్న దయ్యాన్ని వెళ్ళగొట్టారు. వాస్తవానికి ఇది ఆమె యజమానులకు కోపం తెప్పించింది. ఎందుకంటే ఆమె వలన కలిగే లాభము వారికి దక్కదు. కనుక వారు పౌలు శీలలను పట్టుకొని కొరడాలతో కొట్టి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినందుకు వారు చింతించక దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడారు. అప్పుడు ఒక గొప్ప భూకంపం కలిగింది. చెరసాల బ్రద్దలైంది. ఇరువురు తప్పించుకోగల అవకాశం కలిగింది. కానీ వారు అలా చేయలేదు. వారు తప్పించుకున్నారేమోనని భయపడిన చెరసాల నాయకుడు తనపై విచారణ జరుగుతుందనే భయంతో తన్ను తాను చంపుకోబోయాడు. కానీ పౌలు అతన్ని పిలిచి తాము పారిపోలేదని, తనకు హాని చేసుకోవద్దని చెప్పాడు. ఆ రాత్రి వారు అతనికి సువార్తను బోధించారు. అతడు తన ఇంటి వారందరితో రక్షణ పొందాడు. చెరసాల నాయకుడు అడిగిన ప్రశ్న అత్యంత కీలకమైనది. రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అన్న ఈ ప్రశ్నకు ఒకే ఒక అసలైన జవాబు ఏమిటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షించబడతారు. ఇది సత్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యము నీకు నాకు వర్తిస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు.